సమాజ సేవలో మరో ఆదర్శంగా నిలిచారు శ్రీమతి కిలారు శిరీష గారు. విద్యార్థుల భవిష్యత్ బాగుండాలనే గొప్ప సంకల్పంతో ఎంపీపీఎస్ గట్టాయిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన బెంచీలను స్పాన్సర్ చేస్తూ తమ గొప్ప మనసును చాటుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే చిన్నారులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో చేసిన ఈ సేవకు పాఠశాల కుటుంబం ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. అలాగే గట్టాయిగూడెం గ్రామానికి చెందిన కాపా వెంకటేశ్వరరావు గారు కూడా పాఠశాల అభివృద్ధి కోసం ₹1,00,000 విరాళాన్ని అందజేసి తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీఎస్ గట్టాయిగూడెం పాఠశాల ఏఏపీసీ చైర్మన్, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు గ్రామస్తులు శ్రీమతి కిలారు శిరీష గారికి, కాపా వెంకటేశ్వరరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞత అభివందనలు తెలిపారు. విద్య కోసం ముందుకు వచ్చే ప్రతిదాత సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ పాఠశాల హెచ్ఎం గారికి మరియు వారి తోటి సిబ్బందికి, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగత సమాంజలి. ఈ గట్టాయిగూడెం స్కూల్ విషయంలో బయట బోర్డు పెట్టాను. ఇది 1964-65 టైంలో ఈ స్కూల్ చరిత్ర చెప్తాను మీ అందరికి తెలియాలని. జలగం కొండలరావు గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు. చేకూరి కాషాయ్ గారు కొత్తగూడెం సమితి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇక్కడ ఈ స్కూల్ నిర్మాణం కోసం మా తండ్రి గారు అనే కేదార్ తిరుపతి గారు కావాల్సిన కట్టెలు, తాటాకు, గడ్డి అన్ని కూడా ఇచ్చి ఇక్కడ చిన్న పాక ఏర్పాటు చేశాము. ఆ పాక ఏర్పాటు చేసినప్పుడు నేను చిన్న విద్యార్థిగా ఉన్నాను. జిల్లా పరిషత్ చైర్మన్గా చేకూరి కాషాయ్ గారు అండ్ కొండరావు గారు ఇద్దరు కూడా ఆహ్వానించి ఈ స్కూలు ఆ రోజు ప్రారంభించబడింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ స్కూల్కి స్థలం లేదు ఎక్కువ. ఉన్న స్థలంలో ఇప్పటికీ ఇక్కడ 2 సార్లు చేకూరి కాషాయ్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు ఇక్కడ ఈ షెడ్ చేయటం జరిగింది. ఆ తర్వాత పెద్దగా ఇక్కడ ఏమి డెవలప్మెంట్ లేదు. ముఖ్యంగా ఈ చెట్లు నీడనిస్తున్నాయి. చెట్లు చాలా అవసరం నీడకి. కానీ ఈ చెట్ల మీద నుంచి వచ్చే ఆకులు, ఈ చెత్త మొత్తం పడి నీళ్లు పోకుండా పైన రేకుల మీద కానీ స్లాబుల మీద పడి చాలా నష్టాలు కలగజేస్తున్నాయి. నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు ఈ అమ్మగారు గట్టాయిగూడెం మీటింగ్ జరిగినప్పుడు మా స్కూల్ విషయం పట్టించుకోవాలండి అని చెప్పారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 2 ముఖ్యమైన విషయాలు నేను ఈ విషయం గమనించాను. ఈ స్కూల్కి వాటర్ విషయంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. పక్కనే వాటర్ ట్యాంక్ ఉండగానే దురదృష్టం ఏంటంటే ఇక్కడ స్కూల్కి వాటర్ లేకపోవటం, ఉన్న ట్యాప్ని ఈ రోడ్డు వేసినప్పుడు కానీ డ్రైన్లు కట్టినప్పుడు కానీ అది ఖరాబ్ అయిపోయి నీళ్ళు రాకుండా అయింది. సరే, అది మరి వారు కోరిన విధంగా కార్పొరేటర్ గారు చేశారు, సంతోషము. అదేవిధంగా మేడం గారు కార్పొరేటర్ గారు పిలుస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ పాఠశాల డెవలప్మెంట్ కోసము మీరు ఎవరినైనా పిలవండి, మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. పాఠశాల అభివృద్ధి కావాలి, ఈ స్కూల్కి మంచి జరగాలి. మా ఊళ్ళో ఉన్న స్కూలు చాలా శిథిలావస్థలో ఉంది. మంచి జరగాలనే తలంపుతోనే నేనైతే మధుచంద్ర గారిని పిలవలేదు. కార్పొరేటర్ గారు వారి సర్వోదయంతో ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా ఈ గట్టాయిగూడెం చైతన్యమైన వ్యక్తులు ఇప్పుడు పాలవాదులు అతి కొద్ది మంది ఉన్నారు. అందులో పెద్దలు మా ప్రధాన గారైన రామయ్య గారు వేదిక మీద కూర్చున్నారు. అదేవిధంగా కాపా వెంకటేశ్వర గారు గట్టాయిగూడెం వాస్తవ్యులు, ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే రిటైర్ అయ్యి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నారు వారు. అదేవిధంగా మైపతి రావలింగం గారు, వారిని కూడా ఆహ్వానించాము. కానీ వారికి వేరే కార్యక్రమాల నుండి ఊళ్ళో లేరు, రాలేకపోయారు. ఇది ఈ స్కూల్ యొక్క విషయాలు. అక్కడ బోర్డు పెట్టాము. 1969లో తెలంగాణ యాజిటేషన్ జరిగినప్పుడు మా పక్కనే ఉన్న కోటి కృష్ణమూర్తి గారు అమరణ నిరాదీక్ష చేపట్టారు. వారికి మద్దతుగా ఆనాడు గట్టాయిగూడెం కానీ సీతారాంపట్నం కానీ చుట్టుపక్కల ఆనాడు ఇంత డెవలప్మెంట్ లేదు, ఇంత జనము లేరు, ఇన్ని రోడ్లు లేవు, ఇన్ని కాలువలు లేవు. వారి
అమర నిరాహార దీక్షకు మద్దతుగా మా తండ్రి గారైన కిలారి తిరుపతయ్య గారు, మా మామగారైన బొల్లెపల్లి విశ్రాం గారు ఆనాడు విషయానికి ఆ యొక్క ఉద్యమానికి పూర్తి సహకారం ఇచ్చి కృష్ణమూర్తి గారికి మద్దతు తెలియజేసిన గుర్తుపెట్టుకోవాలి. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మా కుటుంబం సాధ్యమైనంత వరకు కొన్ని కార్యక్రమాల్లో ముందుకు వచ్చి చేస్తున్నాం. ఇప్పుడు ఈ పాఠశాల విషయంలో కూడా మా మిత్రుడు కూడా ఇక్కడే ఉన్నాడు, మధుచంద్ గారు. మేము ఆ విషయంలో కలెక్టర్ గారితో కానీ, జిల్లా పరిషత్ ఈ గారితో కానీ, ఇక్కడ లోకల్గా ఉండే ఎండిఓ గారితో కానీ మాట్లాడి ఈ స్కూల్ పరిస్థితులు ఎన్ని ఫోటోలు తీస్తాము, ఈ స్కూల్ పరిస్థితులు మొత్తం తెలియజేసి ఈ స్కూల్ అభివృద్ధి కోసము తప్పకుండా మా ఎంతో కర్తవ్యంగా కృషిగా భావించి చేస్తామని మీ ప్రజల మధ్య తెలియజేసుకుంటూ, మీరు ఇంతవరకు నన్ను ఈ తల్లి గట్టాగూడెం అర్జనవాడలో షెడ్యూల్ కాలేజీలో అడిగినప్పుడు వారు ఒక్కరే అడిగారు తప్ప నాకు ఈ స్కూల్కి ఇది కావాలని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. మేడం గారు కూడా మమ్మల్ని అడిగింది ఏం లేదు. కానీ నేను జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్నాను. నేను చదువుకునేటప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, స్కూల్కి పోవాలంటే ఒక బస్తా సంకలు పెట్టుకొని, పుస్తకాలు సంకలు పెట్టుకొని పోయి బడిలో కూడా చదువుకునే వాళ్ళం. ఆనాడు స్కూల్లో ఆ పరిస్థితి ఉంది. బెంచీలు ఉండే కావు, స్లాబులు ఉండే లేవు, షాబుల్ షెడ్లు లేవు, రేకుల షెడ్లు లేవు. ఆనాడు ఉన్న పరిస్థితుల్లో ఆనాడు ఉండే ఆదాయం విషయాల్లో ప్రభుత్వ పరంగా నిధులు లేని వల్ల పేరెంట్సే ముందుకు వచ్చి తాటాకి ఇచ్చేవాళ్ళు తాటాకులు ఇచ్చారు, కర్రలు ఇచ్చినారు, లేబర్ ఇచ్చినారు. ఆ విధంగా స్కూల్స్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు బొండరగూడెం స్కూల్లో చదువుకున్న ఎందరో చాలామంది విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నారంటే మనం గర్వపడాలి. మన పాఠశాల అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు, దానికి పేరెంట్స్ సహకారం కూడా ముఖ్యం అవసరం. పాఠశాలలో ఉపాధ్యాయులు చేయనంత వరకు చేస్తారు, కానీ ఇంటి దగ్గర కూడా పేరెంట్స్ బాధ్యత తీసుకొని పిల్లలకి చదువు అప్పేలాగా కృషి చేయాలి. అలా అయినప్పుడే రెండు వైపుల నుంచి విద్యా ప్రోత్సాహంతో ముందుకు సాగుతుంది, పిల్లగాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని తెలియజేసుకుంటూ, మరి మీరందరూ కూడా హృదయపూర్వకంగా మా ఆహ్వానాన్ని, మరి హెచ్ఎం గారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.